15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అతడి సినిమాలో ఈ నాజర్ పాత్ర శోభన్ బాబు వేయాల్సిందా? అవునండి. అతడి దగ్గరకు వచ్చినప్పటికీ కాస్టింగ్ డైరెక్టర్ గారు ఇచ్చారు కొన్ని. ఇచ్చేప్పుడు ఈ క్యారెక్టర్ అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇది ఎవరితో చేయించాలో తెలియట్లేదు అని అన్నాడు. అన్నప్పుడు నేను అన్నా, ఏమంటే మీకు అభ్యంతరం లేకపోతే శోభన్ బాబు గారిని అడగనా అన్న. అడగండి, అమ్మో ఆయన చేస్తే గంతకంటే కావాల్సింది ఏంటన్నాడు త్రివిక్రమ్ గారు. సరే వెంటనే నేను డైరెక్ట్గా అడగడానికి కొంచెం మొహాడపడ్డాను. మొహాడపడి మా మేకప్ మ్యాన్ రాబోని పిలిచి ఒక చెక్, బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టేసి నువ్వు తీసుకొని వెళ్ళు మెడ్రాస్, వెళ్ళి ఆయనకి తీసుకెళ్ళివు, ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, తాత క్యారెక్టరు, ఆయన చేస్తే బాగుంటుంది, రెమ్యూనరేషన్ ఆయన ఇష్టం, ఆయన ఎంత కావాలంటే ఎంత రాసుకోమని అని చెప్పి పంపించాను. పంపిస్తే ఆయన చూసి నవ్వి నాకు ఫోన్ చేశాడు. ఆయన అక్కడి నుంచి మురళీమోహన్ గారు శోభన్ బాబు అని గుర్తు రాగానే ఎవరికైనా ఒక ట్రిమ్గా ఉండే హీరో గుర్తు రావాలి తప్ప తాత వేషాలు, నాన్న వేషాలు, హాస్పిటల్లో ఉండే కుంటాడి వేషమో లేకపోతే అనారోగ్యంతో ఈ క్యారెక్టర్ వేయాలని నేను అనుకోలేదు. ఈ సినిమా చాలు అనుకున్నా, హీరోగా చేశాను చాలు, అందుకని ఇక నేను ఫర్దర్గా అట్లాంటి క్యారెక్టర్ ఏం చేయదలుచుకోలేదు. మీరు ఇంత ఉత్సాహంగా అతనితో ఆయన మేము అప్పటికి ముగ్గురు మిత్రులని సినిమా చేసాం. చంద్రమోహన్, మీరు ముగ్గురు, చంద్రమోహన్, నేను, శోభన్ బాబు గారు ముగ్గురు. అది కూడా పెద్ద హిట్ అయింది. బొమ్మరిల్లు అయిన తర్వాత ఓతండి తీర్పు పెద్ద హిట్ అయింది. దాని పక్కన ఇది వచ్చి ఇది పెద్ద హిట్ అయింది. సో అలా ఆయన అందుకని వద్దన్నారు. అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు నాజర్తో చేద్దామండి అన్నాడు. అంటే అది మీ చాయిస్ అండి, మీరు కనుక అతనితో చేయించుకోగలరు, ఎందుకంటే అతను కూడా అప్పటికి తాత్కాలిక క్యారెక్టర్లు ఏమో ఇలా. అవును, అతను ఏజ్కి మించింది. ఏజ్కి మించింది. మరి అతను ఆ గెటప్ వస్తారా అదో రండి అది అంటే నేను చూసుకుంటాను అన్నారు. చూసుకున్నారు. చూసిన తర్వాత ఆ మాడ్యులేషను ఇది కోసం ఎవరు చెప్పాలి దీనికి డబ్బింగ్ అని ఆలోచిస్తే డైరెక్టర్ గారే సజెస్ట్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారితో చెప్పిస్తే బాగుంటుందండి. ఆయన కూడా చూసి అబ్బో క్యారెక్టర్ చాలా బాగుంది, డెఫినెట్గా నేనే చెప్తాను చెప్పడం. ఆయన చెప్పేటప్పటికి ఆ క్యారెక్టర్ ఇంకా చాలా ఎలివేట్ అయింది. సో ఆ పాత్ర పండటంలో బాలుగారి పాత్ర కూడా సగం ఉంది. బాలుగారి పాత్ర కూడా చాలా ఉంది. మీరు ఆ సినిమా నిర్మాతగా అందరికీ తెలుసు, మీరు నటుడు, శోభన్ బాబు వేయనన్నాడు ఆ పాత్ర. ఆ పాత్ర మీరెందుకు వేయలేదు? అంటే అప్పటికి తాత పాత్ర లేదు, నేను కూడా తండ్రి వరకు వేసాక ఓతండ తీర్పు మీరు వేసారు. ఓతండ తీర్పు వేసా, అది మంచి ఇదయింది. డైరెక్టర్ గారికి చాయిస్ ఇచ్చేసే కదా, ఆయన ఏమంటే మీరే ఎందుకు వేయకూడదు అని అడిగితే డెఫినెట్గా జంప్ చేసి మరీ వేసి ఉండేవాడిని. కానీ ఆయన మనసులో రాకుండా ఇప్పుడు మన సినిమా కాబట్టి నేనే వేస్తానని చెప్పుకోకూడదు కదా, అది మీరైతే బాగుంటుందండి అని కనుక డైరెక్టర్ అని అడిగితే డెఫినెట్గా చేసి ఉండేవాడిని. ఆ సినిమాలో మీరు ఒక పాత్ర కూడా వేయలేదు అంత. యాక్చువల్గా నాకు అనిపించింది ఈ నాజర్ పాత్ర మీరు వేస్తుంటే సినిమాలు అందరు గుర్తుపెట్టేవాడు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా అనిపించింది. సార్ నాజర్ ఆయన మీలాగా నాటక రంగం నుంచి వచ్చినవాడు కాబట్టి అద్భుతంగా నటించాడు. బాలుగారు వాయిస్ బాగా చేశాడు. అందులో మనం వేయలేకపోయాం అనేది ఒకటి పక్కన పెడితే అతను చాలా బాగా చేశాడు, డెఫినెట్గా బాగా చేశాడు. సార్ మామూలుగా మీరు అంతమంది మంచి కలర్ఫుల్ షర్ట్లు వేసి, ఇన్సర్ట్ చేసి, షూస్ వేసి, తలకు రంగేసి మొత్తం 50 ఏళ్ళ మనిషిలా ఉండేవాళ్ళు కదా. తర్వాత మళ్ళీ మీ గెటప్ మార్చేసి మీరు గ్రే హెయిర్లోకి వచ్చేసారు. ఇప్పుడు గ్రే హెయిర్ ఫ్యాషన్ అనుకోండి, లేటెస్ట్, అది అలా ఉంచుదాము. ఈ ఫ్యాషన్కి ముందు నుంచి ఎందుకు మీరు గ్రే హెయిర్లోకి వచ్చేసారు? గడ్డం పెంచడం సినిమాల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో ముసలాడని అనుకోరు, అంటే ఇప్పుడు అనుకుంటారు, అది వేరే విషయం. కానీ ఆ రోజులు యంగ్ కింద నేను రిటైర్మెంట్ కూడా నాకు నేనే అనౌన్స్ చేసుకున్నాను. ఏది జనం చూసి బోరు కొడుతుంది, ఇంకా ఇప్పుడు రోజులు ఎన్ని రోజులు హీరో ఇస్తాడు అని అనిపించుకోకూడదు, మనం రిటైర్ అయిపోవాలి అని చెప్పి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో ఇక నుంచి నేను హీరో వేయదలుచుకోవట్లేదు. అప్పటికే 50 ఏళ్ళు వచ్చేసి, నాకు 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చి ఇక నుంచి హీరోగా వేయదలుచుకోలేదు, మా సొంత సినిమాల్లో కూడా హీరోగా వేయనని చెప్పి అనౌన్స్ చేసి అక్కడి నుంచి మానేశాను. మానేసిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్లు అట్లాంటివి వచ్చినాయి, కొన్ని సినిమాలు చేశా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, హీరోయిన్ ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని కామెంట్స్ వచ్చినాయి. దాంతో నేను అనుకున్న లెవెల్లో అవి మనం ఇక రావాలి, దాని మీద బేస్ అయితే మనం లాభం లేదని చెప్పి అప్పటికి ఫ్యామిలీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసాం, ఇండస్ట్రీ కూడా షిఫ్ట్ అయింది. మనం బిజినెస్ మ్యాన్ కదా, మళ్ళీ బిజినెస్ చేద్దామని చెప్పి అప్పుడు రియల్ ఎస్టేట్లో దిగి ఆ రియల్ ఎస్టేట్ చేయటం మూలంగా సర్వైవ్ అయ్యాం. లేకపోతే అప్పటి నుంచి ఇదే వేషాల మీద అంటే సర్వైవ్ అయ్యేవాళ్ళు కదా, సంపాదించింది కూడా దానికి సరిపోయేది, అయిపోయింది. అదే సో రియల్ ఎస్టేట్ అనే కొత్త వేషం వేశారు. సో మీ గ్రే హెయిర్లోకి రావడానికి కారణం అదేనా? కారణం అది కాదు, అంటే మా ఆవిడ చాలా రోజులుగా ఏమంటే నేను రంగయ్యనండి
మీకే సినిమాల వేషాలు వేస్తారు, రంగులు వేసుకొని తిరుగుతున్నారు, నేను నాకు రంగు వేయాలని లేదు. అది బాగోదు, నేను రంగు వేసి నువ్వు రంగు వేసుకోకపోతే బాగోదు, నేను చెప్తాను, నాకు టైం ఇవ్వు, నేను టైం ఇచ్చినప్పుడు నువ్వు చేద్దాం అన్నాను. సరే ఓకే అంది. అన్న తర్వాత ఒక రోజు పిలిచి చెప్పాను, నేను కూడా రంగు వేయటం మానేసి గ్రే హెయిర్తోనే ఉందాం అనుకుంటున్నాను, అయితే ఒక కండిషన్, 1 సంవత్సరం వరకు చూస్తాను, నేను బాగుంది అంటే కంటిన్యూ చేస్తాను, లేదండి బాగోలేదండి మీరు రంగు వేస్తేనే బాగుంటుందంటే రంగు వేసుకుంటాను. అప్పుడు రంగు వేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ముందే రంగు వేసుకోకుండా ఉంటే బాగోదు, కాబట్టి నేను ఓకే ఇక నుంచి నువ్వు కూడా రంగు వేసుకోవడం మానే అన్నప్పుడు మానేద్దు కానీ అని నేను వేసుకున్న తర్వాత నేను ఈ గ్రే హెయిర్తో 1 ఇయర్ అయిన తర్వాత అప్పుడు చెప్పాను, వాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా, ఇక నువ్వు కూడా మానే. మిమ్మల్ని గ్రే హెయిర్లో జనం కొంతకాలం గుర్తుపట్టలేదేమో. ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారండి, మళ్ళీ మీరు రంగు వేసుకోండి సార్ మళ్ళీ హీరోగా ఉంటారు. ఇక వేయరా రంగు? 99% ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చి చేయాలి అని అనుకుంటే అప్పుడు చూస్తారు. అదే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.